మన భారతదేశంలో కొన్ని దేవాలయాల్లో స్త్రీలకు ప్రవేశం నిషేధం. అవి ఏ ఆలయాలో ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా స్త్రీలు ఋతుక్రమం సమయంలో పూజ చేయకూడదని, ఆలయాలకు వెళ్ళరాదని నియమము. మిగిలిన రోజుల్లో దేవాలయాలకు పురుషులతో సమానంగా స్త్రీలు వెళ్ళి పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే మన దేశంలో కొన్ని దేవాలయాలు స్త్రీలకు ప్రవేశం నిషిద్ధం. ముఖ్యంగా ఋతుక్రమం వచ్చే వయసులో కొన్ని ఆలయాలకు వెళ్ళడానికి అనుమతి లేదు. కేరళలోని అయ్యప్ప ఆలయం మాత్రమే కాదు, దేశంలో మహిళలకు ప్రవేశం లేని అనేక దేవాలయాలు ఉన్నాయి. అలాంటి కొన్ని దేవాలయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ సనాతన ధర్మంలో ప్రకృతి పురుషుడు సమానమే. ప్రకృతిని స్త్రీగా భావిస్తారు, దైవంగా కొలుస్తారు. అంతేకాదు, దేవుడు ముందు పేద ధనిక, స్త్రీ పురుష అనే భేదం లేదని, అందరూ సమానమని విశ్వాసం. అదే సమయంలో పూజ విషయంలో కొన్ని నియమ నిబంధనలు, ఆచారాలను ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలు ఋతుక్రమం సమయంలో పూజ చేయకూడదని, ఆలయాలకు వెళ్ళరాదని నియమం ఒకటి. మిగిలిన రోజుల్లో దేవాలయాలకు పురుషులతో సమానంగా స్త్రీలు వెళ్ళి పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే మన దేశంలో కొన్ని దేవాలయాల్లో స్త్రీలకు ప్రవేశం నిషిద్ధం. ముఖ్యంగా ఋతుక్రమం వచ్చే వయసులో కొన్ని ఆలయాలకు వెళ్ళడానికి అనుమతి లేదు. పద్మనాభ స్వామి ఆలయం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్న ప్రసిద్ధ విష్ణు దేవాలయం పద్మనాభ స్వామి ఆలయం మన దేశంలో ప్రధాన వైష్ణవ దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయం తిరువనంతపురంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో ప్రసిద్ధి. ఈ ఆలయం శ్రీ విష్ణు భక్తులకు ప్రధాన పూజాస్థలం. ఈ ప్రదేశంలో విష్ణువు విగ్రహం మొదట వెలుగుకి రాగా ఆ స్థలంలో పద్మనాభ ఆలయం నిర్మాణం జరిగిందని నమ్ముతారు. ఈ ఆలయంలోకి మహిళలు ప్రవేశించడం నిషేధం. ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం కూడా. నెక్స్ట్ వచ్చేసి శబరిమల ఆలయం. శబరిమల అయ్యప్ప ఆలయం కేరళ. శబరిమల శ్రీ అయ్యప్ప దేవాలయంలో కేరళలోని అత్యంత పురాతనమైన ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి. అయ్యప్ప ఆలయానికి దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలోకి 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలకు ప్రవేశం నిషేధం. అండ్ కార్తికేయ దేవాలయం పుష్కర్. ఇది రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పుష్కర్లోని బ్రహ్మదేవునికి ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రఖ్యాతిగాంచింది. అయితే ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కార్తికేయ ఆలయం కూడా చూడదగ్గది. ఈ ఆలయంలోకి మహిళల ప్రవేశం కూడా నిషిద్ధం. మావాలి దేవి ఆలయం ఛత్తీస్గఢ్. ఈ ఆలయం ఛత్తీస్గఢ్లోని చాలా ప్రసిద్ధ దేవాలయం. ఈ ఆలయంలో ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయం ప్రకారం ఈ ఆలయంలో మహిళలకు ప్రవేశం నిషేధం. అయితే అమ్మవారిని ఆలయం బయట నుండి సందర్శించవచ్చు. 400 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలో పురుషులకు మాత్రమే లోపలికి దర్శనం. నెక్స్ట్ వచ్చేసి శని సింగనాపూర్ ఆలయం మహారాష్ట్ర. శని సింగనాపూర్ దేవాలయం మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఉంది. ఇక్కడ కూడా మహిళలు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోకూడదు, బయట నుంచే దర్శనం చేసుకోవాలనే నిబంధన ఉంది. అయితే కొంతమంది మహిళలు ఈ సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించి అనుమతి ఇవ్వమని ర్యాలీ కూడా చేపట్టారు. సో ఈ ఆలయంలో కూడా మహిళలపై నిషేధం ఉంది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.